ఈరోజు మనం చూసుకుంటే రామకృష్ణ ఒక నటుడు, అందరికీ కూడా తెలుసు. సినిమాలలో చూసి నవ్వుకుంటాం, ఒక జోకర్గా యాక్ట్ చేస్తుంటాడు, మనందరికీ కూడా తెలిసి ఉంటుంది. ఆ రామకృష్ణ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్న అడగడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి శాఖల పైన నేను సూటిగా సమాధానం ఇవ్వాలనుకుంటున్నాను. తెలంగాణ జనసేన పార్టీ తరఫున రామకృష్ణ పవన్ కళ్యాణ్ గారి శాఖల పైన కానీ, అక్కడ ఉన్నటువంటి పరిపాలన పైన కానీ మీకు ఏదైనా సమాచారం కావాలి అని అనుకుంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, దానికి అధికారులు ఉంటారు. అధికారుల దగ్గరికి పోయి మీరు ఏ శాఖ పైన మీకు కావాలో డీటెయిల్స్ మీరు అప్లై చేసుకుంటే వారు మీకు పూర్తిగా వివరించే అవకాశాలు ఉంటాయి. ట్విట్టర్ నుంచి ప్రశ్నలు ఇస్తే దానికి సమాధానాలు ఎక్కడ దొరకవు. దానికి ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ని ఫాలో అయితేనే మనకు అన్ని జవాబులు దొరుకుతాయి. ట్విట్టర్ బంద్ చేసి ప్రజల్లోకి వచ్చి ప్రశ్నలు వేస్తే బాగుంటుందని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు వహించి వారు తీసుకున్నటువంటి శాఖలపైన మనం ఈరోజు చూసుకున్నట్టయితే 5 నేషనల్ అవార్డ్స్ కూడా పవన్ కళ్యాణ్ గారికి రావడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాలలో కూడా ఇప్పటి వరకు ఇంత షార్ట్ టైంలో కూడా రానటువంటి అవార్డ్స్ పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు 5 అవార్డు రావడం జరిగింది. అది మనందరికీ కూడా ఒక గొప్ప విషయం. ఆ అవార్డు కూడా ఒకసారి మీకు చూపిస్తాను నేను. राष्ट्रीय पंचायत पुरस्कार 2025 में आंध्र प्रदेश ने 5 पुरस्कार जीते हैं. Department of Panchayat Raj has done excellent work at the grassroots level. Gram Panchayats had won 5 awards at the national level. Panchayat with good governance, women-friendly Panchayat, poverty-free and enhanced livelihoods Panchayat, self-sufficient infrastructure in Panchayat, overall local sustainable development goals themes. So these are all the 5 themes where the government of Andhra Pradesh Panchayat Raj Department work at the national. ఇదే అన్నమాట పరిస్థితి. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అవార్డులు తీసుకోవడం జరిగింది. రామకృష్ణ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు ఎంబడే నేను చూపించిన అవార్డ్స్ మీకు ఏదైతే ఉందో ఈ అవార్డ్స్ వీడియో కూడా మీ ట్విట్టర్లో కూడా మీరు అప్లోడ్ చేసి సమాజానికి కూడా చూపిస్తే బాగుంటుందని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో 12 సంవత్సరాల నుండి ఎన్నో ఇబ్బందులకి గురైనటువంటి ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, చాలామంది చాలా రకాలుగా 12 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బందులకు గురయ్యారు. చాలా సమస్యలు వచ్చినాయి, చాలా ఫైర్ యాక్సిడెంట్స్ అయినాయి, చాలా సార్లు వర్షాలు వచ్చినాయి. వర్షాలు వచ్చి హైదరాబాద్ నగరం కూడా మునిగిపోవడం జరిగింది. హైవేస్ దగ్గర కూడా బస్సు యాక్సిడెంట్ జరగడం, చాలామంది చనిపోవడం, చాలా రకాలుగా సమస్యలు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రావడం జరిగింది. కానీ ఏ రోజు వీటి గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు నువ్వు నీ ట్విట్టర్ ద్వారా అడగలేకపోయినావు? అది సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా మీ పైన ఉంది. ప్రతి ఒక్కడు నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిని అని ఆ ముసుగులో ఇష్టం వచ్చినట్టు వాళ్ళ స్థాయికి మించి ప్రశ్నలు కురిపిస్తారు. మరి వాళ్ళు వైసీపీ కార్యకర్తలు అర్థం కాదు, నిజంగానే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అర్థం కాదు. నా బాధ ఏంటంటే నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, నేను ఒక జన సైనికుడిగా పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ రాష్ట్రంలో మీటింగ్ పెడతా అని చెప్పేసి మీటింగ్ పెడతా అన్నందుకు మీటింగ్ ఆపిపించి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు మేధావులు, కొంతమంది యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా దండుపల్లం గ్యాంగ్ లాగా అందరూ ఒకటేసారి మీద పడి ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే అభిమానులు, నాలాంటి జన సైనికులు ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్పందించి ప్రతి ఒక్కరు కూడా దీనిపైన మాట్లాడడం జరిగింది. మీరు అభిమాని అని చెప్పి కూడా ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి మీద జరిగినప్పటికీ కూడా మీరు మాట్లాడతలేరంటే మరి మీరు ఎవరికైనా అమ్ముడు పోయిరా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. నిరుద్యోగులకి ఉద్యోగాలు లేవు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అటర్ ఫ్లాప్ అయినాయి. ఏ ఒక్కటి కూడా ప్రజల్లోకి వెళ్ళలేదు. నిరుద్యోగులు అందరూ కూడా ఈరోజు పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక రోడ్లపైన పడి ఉన్నారు అందరూ కూడా. ఈరోజు మొన్న మనం చూసుకున్నట్టయితే రైతులందరూ కూడా వాననక ఎండనక రైతులందరూ కూడా పండించిన పంట ఒడ్లు రోడ్లపైన పోసి, మక్కలు రోడ్లపైన పోసి మా ఒడ్లు కొనండి, మా ఒడ్లు కొనండి, మా మక్కలు కొనండి అని రైతులు రోడ్ల మీద ధర్నాలు చేసినటువంటి పరిస్థితి మొన్నదాకా మనం అందరం కూడా చూసినాం. ఇవిటి పైన నువ్వు ఎందుకు మాట్లాడలేవో రామకృష్ణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇట్లా చూసుకుంటా పోతే చాలా సమస్యలు ఉన్నాయి. చాలా సమస్యల పైన నువ్వు ఎందుకు మాట్లాడలేవు? నీ ట్విట్టర్ వేదికగా చెప్తావా, లేకపోతే నీ వీడియో మాట్లాడి చెప్తావా? దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు సమాధానం ఒకవేళ చెప్పకపోతే మాత్రం నిన్ను సినిమాలలో జోకర్ అనుకున్నాం, నువ్వు రియల్గా జోకర్ అయిపోతావు అని కూడా నీకు తెలియజేసుకుంటున్నాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలపైనే క్వశ్చన్ చేయలేకపోతున్నావు. పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతుంటే సిగ్గుపడుతున్నారు అందరూ. ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కరోనా సమయంలో డాక్టర్ సుధాకర్ దళిత బిడ్డ, అతను కరోనా సమయంలో మాస్క్ కిట్స్ లేవని ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు డాక్టర్ని నడి రోడ్డు పైన గుండు కొట్టించి పిచ్చోడా అని చెప్పి ఫేక్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి నడి రోడ్డు పైన హింసించి చంపినప్పుడు నీ గొంతు ఎవడు నొక్కిండు? ఆ రోజు నువ్వు ఎందుకు మాట్లాడలేవు? తెలంగాణ సమాజానికి, ఆంధ్రప్రదేశ్ సమాజానికి కూడా నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది.
గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో రోడ్లు లేక చాలా యాక్సిడెంట్లు అయ్యి చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ 2 సంవత్సరాల కాలంలో స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది. 70 సంవత్సరాల నుండి రోడ్లు లేని దగ్గర గిరిజన ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేయించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు త్రాగే నీరు అందించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు లైట్లు లేని దగ్గర లైట్లు, కరెంటు స్తంభాలు, లైట్లు కూడా పవన్ కళ్యాణ్ గారు వేయించడం జరిగింది. మ్యాజిక్ డ్రైనేజీలు కూడా కొత్తగా పెట్టించడం కూడా జరిగింది పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నిటిపైన మాట్లాడు. ఇవన్నీ కూడా నువ్వు ట్విట్టర్లో పోస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నేను వేసిన ప్రతి ఒక్క ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు నీ పైన నువ్వు సమాధానం ఒకవేళ చెప్పకపోతే మాత్రం నువ్వు ఎవరికో అమ్ముడు పోయి ఈ ట్వీట్ చేస్తున్నావని ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. సమాధానం కంపల్సరిగా చెప్పాలి. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో అరాచకాలు, ఎన్నో మన దేవీ దేవతలపైన, ఎన్నో గుడ్లపైన దాడులు అయినప్పుడు, మన హిందువులను కించపరిచినప్పుడు ఒక్కసారి కూడా నేను నోరు ఎక్కడ లేవలేదు, ఒక్కసారి కూడా ట్వీట్ చేయనటువంటి పరిస్థితి ఈరోజు నీ గొంతు లేస్తుందంటే దీని వెనుక ఎవరున్నారో కూడా చెప్తే బాగుంటుంది. మిస్టర్ రామకృష్ణ గారు, పహల్గామ్లో నువ్వు హిందువే ముస్లిమే అని చెప్పి అక్కడ మన హిందువులని ఎన్కౌంటర్ చేసి చంపినప్పుడు భర్తని ఒడిలో వేసుకొని ఇట్లా భర్త చనిపోయాడు అని చెప్పి భార్య ఏడుస్తుంటే చాలా బాధ కలిగించింది. దేశం మొత్తం దాని గురించి మాట్లాడారు, దేశం మొత్తం దాని మీద స్పందించింది. కానీ నీలాంటి రామకృష్ణ ఎందుకు స్పందించలేవు, ఎందుకు ట్వీట్ చేయలేవు దాని మీద? 2 తెలుగు రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి కొంతమంది యూట్యూబ్ ఛానల్, కొంతమంది మేధావులు ప్రెస్ మీట్ పెట్టి సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకి చదువు రాదు, వాళ్ళకి శీలం లేదు, వాళ్ళు తాగుబోతులు అని ఇష్టం వచ్చినట్టు కూడా తిట్టడం జరిగింది. నువ్వు ఒక నటుడిగా ఎందుకు సమాధానం చెప్పలేకపోయావు? నీ గొంతు ఆ రోజు ఎందుకు లేవలేదు? నీ గొంతు ఆ రోజు ఎవరు నొక్కారు? ఆ రోజు నీ గలం ఎందుకు వినిపించలేవు? ఆ రోజు నువ్వు ఎవరికి అమ్ముడుపోయినావు కూడా ఒక తోటి నటుడిగా నువ్వు సమాధానం చెప్పలేకపోయినావు. ఇంకొక విషయం చెప్పాలి మీ అందరికి కూడా. నేను ఈ రామకృష్ణ అనే నడి రోడ్డు పైన నిలబడి మధ్యాహ్నం టాయిలెట్ వస్తుండు. ఈ వీడియో కూడా చూపిస్తా, చూడండి ఒకసారి. ఇది పరిస్థితి. ఈ క్యాండిడేట్ కూడా ఒక నటుడి హోదాలో ఉండి నడి రోడ్డు పైన అట్లా టాయిలెట్ పోస్తుండు. ఈయన కూడా ఈరోజు ప్రశ్నలు అడుగుతుంటే సిగ్గనిపిస్తుంది. నాకు కాదు, నీకు సిగ్గనిపించాలని చెప్తున్నా. ఈరోజు నేను అడగాలా వద్దా అనేది. మనం ఈ రోడ్ల పైన ఇట్లా టాయిలెట్ పోస్తూ రోడ్ సెన్స్ లేకుండా, మినిమం బేసిక్ నాలెడ్జ్ లేకుండా నువ్వు సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు? ఒక నటుడిగా ఉండి నువ్వు సమాధానం చెప్పలేకపోయినావు అనుకో, నువ్వు ఒక దేశద్రోహిలాగా మిగిలిపోతావు అని చెప్పి కూడా ఈరోజు తెలంగాణ జనసేన పార్టీ తరఫున నీకు తెలియజేసుకుంటున్నాను. జై హింద్.